హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు రివ్యూ ఆఫ్ ది మూవీ హిట్ ది థర్డ్ కేస్. సో యాక్టెడ్ బై నాని గారు అండ్ డైరెక్టెడ్ బై శైలేష్ గారు. సో ఇక సినిమా విషయానికి వచ్చినట్లయితే సినిమా కంప్లీట్గా ఇది ఒక మాస్ వైలెన్స్ సినిమా అని అయితే చెప్పొచ్చు. దాంట్లో అన్డౌటెడ్లీ ఆ సినిమా అలాంటి జోనర్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ సినిమా విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో కంప్లీట్గా నాని గారు చేసేటువంటి కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. బట్ అవి ఎందుకు చేస్తున్నాడు ఏంటంటే డెఫినెట్గా మనకేదో బ్యాక్ స్టోరీ ఉంటుంది అనిపిస్తుంది అన్నట్టే ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందన్నమాట. సో అలాంటి జోనరే ఈ సినిమా అనమాట. బట్ ఎక్కువగా ఏంటి అంటే ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ హాఫ్లో మేజర్గా నాని గారి పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అంటే ఆయన యాక్టింగ్ చేసే విధానం అండ్ అనే ఒక మ్యానరిజం ఉంటుంది. అది కానీ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగా అనిపిస్తాయి. అండ్ పార్ట్ 1 పార్ట్ 2తో పోలిస్తే పార్ట్ 3 ఇది ఒక సరికొత్త కాన్సెప్ట్ అనమాట. బట్ ఆ కాన్సెప్ట్ అనేది ఎందుకో కొంచెం కన్విన్సింగ్గా అనిపించదు అని అయితే అనిపిస్తుంది. మేబీ ఇలాంటి జోనర్స్ అసలు ఇలాంటి క్యాండిడేట్స్ ఉంటారా బయట, ఉంటే ఇలాంటి ఇదంతా కలిపి అందరూ ఒక దగ్గరికి వస్తారా? సో ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. మేబీ అలాంటి జోనర్ అయితే ఉన్నదో సో అలా అనిపిస్తుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సినిమా ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కంప్లీట్గా అసలు ఏంటి, అది ఎందుకు చేయాల్సి వచ్చింది, వాళ్ళని ఏ విధంగా పట్టుకోవాలి, దాని తర్వాత వైలెన్స్ ఏంటి అనేదే సినిమా అనమాట. బట్ ఎక్కడ చిన్న కాన్సెప్ట్ చెప్పినా అది స్పాయిలర్ అవుతుంది. సో కాబట్టి అండ్ సెకండ్ హాఫ్ విషయానికి వచ్చినట్లయితే సెకండ్ హాఫ్లో కంప్లీట్గా ఒక ఇన్వెస్టిగేషన్ అని అనుకుంటాం, బట్ కాదు. అంటే ఇదంతా ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికే నానిగారు వెళ్తారు. సో అదే స్టోరీ. బట్ దాంట్లో ఆయన ఏం ఫేస్ చేశారు, ఇవన్నీ మనం ట్రైలర్లో చూసినటువంటి షార్ట్స్ అవన్నీ కూడా కంప్లీట్గా దాంట్లోనే ఉంటాయన్నమాట. సో ఇక వైలెన్స్ విషయానికి వచ్చినట్లయితే కంప్లీట్గా టూ మచ్ వైలెన్స్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఎస్పెషల్లీ అంటే ఇలాంటి సినిమాలు ఎక్కువగా ఇష్టపడని లేకపోతే చూడలేని ఎవరైనా ఉంటే ఆడియన్స్ డెఫినెట్గా వాళ్ళు మాత్రం చూడకపోవడమే బెటర్. ఎందుకంటే ఎస్పెషల్లీ చిన్నపిల్లలు లేదంటే మహిళలు ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం ఈ సినిమాని అసలే చూడదు. ఎందుకంటే వైలెన్స్ అదే రేంజ్లో ఉంది. బట్ కాకపోతే వాళ్ళు క్రియేట్ చేసేటువంటి వైలెన్స్ని వీళ్ళు ఇంకా దాన్ని చేయాలంటే డెఫినెట్గా అలాంటి ఒక వైలెన్స్ పెట్టాలి కాబట్టి పెట్టారు అనిపించచ్చు. సో ఓవరాల్గా అండ్ శ్రీనిధి శెట్టి గారిది క్యారెక్టర్ కూడా చూసుకుంటే కంప్లీట్గా ఆవిడకు ఉన్నటువంటి స్కోప్లో గుడ్ బాగానే ఉంది. ఆవిడ అంటే ఒక జోనర్ ఉంటుంది, బట్ ఆవిడది ఒక ట్విస్ట్ ఉంటుంది, అది రివీల్ చేస్తారు సెకండ్ హాఫ్ తర్వాత. అండ్ క్లైమాక్స్లో ఒక ఇద్దరు ఎంట్రీ అవుతారనమాట. అంటే హిట్ యూనివర్స్లో భాగమైన వాళ్ళ ఎంట్రీ మాత్రం 2 కూడా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత క్లైమాక్స్లో పార్ట్ 4 కూడా అంటే హిట్ 4th కేసు కూడా ఒక రివీల్ చేశారు. ఆ 4th కేసు ఎవరు అని అంటే హీరో డెఫినెట్గా మీరు మూవీ అయితే చూస్తే అర్థం కావాలి. కంప్లీట్గా హిట్ 4 ఇప్పుడు 1, 2, 3 అన్నీ కూడా మేబీ సీరియస్ క్రైము ఇదంతా ఉంటుంది. బట్ పార్ట్ 4 మాత్రం ఎందుకో కొంచెం కామెడీ యాంగిల్లో తీసుకెళ్తారేమో అని అయితే అనిపిస్తుంది. సో చూడాలి మరి. మేబీ దీని మీద ఇంకా క్లారిటీ అయితే తెలియదు. బట్ ఆయన ఆ ఎంట్రీ ఇచ్చినటువంటి హీరో ఎవరైతే ఉన్నారో ఆ సర్ప్రైజ్ చూస్తే ఆయన క్యారెక్టరేషన్ బట్టి సినిమా ఏంటో అయితే డెఫినెట్గా అర్థమవుతుంది. సో చూడాలి. మెయిన్గా ఇంకోటి ఏంటంటే సినిమాలో హైలైట్స్ అంటే నాని గారి పర్ఫార్మెన్స్ అండ్ బీజిఎం. బట్ స్టోరీ ఎందుకో కొంచెం వీక్గా ఉన్నట్లయితే అనిపిస్తుంది. బట్ ఆ స్టోరీ కొంతమందికి కన్విన్సింగ్గా లేదు. అండ్ ఇలాంటి సినిమాలు మేబీ ఇలాంటివి వస్తే క్రైమ్ని సపోర్ట్ చేస్తున్నారు అని కూడా కొంతమంది అయితే అంటున్నారు. సో మరి చూడాలి దీని మీద. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి కొంతమంది వరకే కనెక్ట్ అవుతుంది, ఓవరాల్గా మాత్రం కనెక్ట్ అవ్వదు. ఎందుకు అని అంటే ఆ వైలెన్స్ అండ్ ఆ స్టోరీ అండ్ కంప్లీట్గా అవుట్ ఆఫ్ ద వర్క్. సినిమా లవర్స్ ఎవరైతే రెగ్యులర్ సినిమా లవర్స్ ఉంటారో రొటీన్ స్టోరీస్ చూసి బోర్ పడుతుంది కాబట్టి ఇలాంటి ఒక కొత్త కాన్సెప్ట్ అయితే డెఫినెట్గా వాళ్ళకి ఎక్కుతుంది. అండ్ రెగ్యులర్ ఆడియన్స్కి అయితే కొంచెం ఓకే అన్న ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. ఓవరాల్గా సినిమా మాత్రం గుడ్ బాగానే ఉంది. బట్ ఎందుకో ఇంకా స్టోరీని కొంచెం బిల్డ్ చేసి వేరే కాన్సెప్ట్ ఏదైనా పెడితే బాగుంది అనిపిస్తుంది. బట్ హై మూమెంట్స్ మాత్రం చాలా ఉన్నాయి. నాని గారి హై మూమెంట్స్ ఉంటాయి, ఇంకొక హీరో హై మూమెంట్స్ ఉంటాయి, ఒక ఇద్దరు ముగ్గురు హై మూమెంట్స్ మాత్రం సినిమాలో డెఫినెట్గా ఉంటాయి. బట్ ఎందుకు అయినా కానీ స్టోరీ కొంచెం బేస్ తోటి పెడితే కొంచెం బాగుండేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది. బట్ ఓవరాల్గా మాత్రం సాంగ్స్ ఉన్నాయి, ఒక 2 సాంగ్స్ ఉన్నాయి. ఆ 2 సాంగ్స్ గుడ్ బాగుంది. బట్ ఎస్పెషల్లీ బీజిఎం మాత్రం బీజిఎమే ఎక్కువగా సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు అనమాట. సో అందుకని చూడాలి మరి. ఇంకా ఇన్ కేస్ ఇలాంటి జోనర్స్ నాని గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారా అంటే డెఫినెట్గా హిట్ 3 చూసిన వాళ్ళు ఇది ఒక కొత్త కంబ్యాక్ అని వచ్చాను. ఆయన ఏంటంటే ఫ్యామిలీ సినిమాలు అండ్ క్లాసిక్ సినిమాల నుంచి వెళ్ళి కంప్లీట్గా వైలెన్స్కి వచ్చి ఒక ప్రాపర్ కమర్షియల్ సినిమా కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఈ సినిమాలన్నీ హాలీవుడ్ ఆ టైప్లో వస్తే మాత్రం ఇంకా చాలా బాగా చూస్తారు. బట్ తెలుగులో మాత్రం కొంచెం డౌటే అని చెప్పొచ్చు. సో చూడాలి. సో ఇది ఇవాళ రివ్యూ. మరో రివ్యూతో మళ్ళీ కలుసుకుందాం. అంటే దాన్ని కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.